బాధతో కృంగిన నేస్తమా, గురిలేని బ్రతుకుతో అలసిన ప్రాణమా, తన కరములు చాచి నిన్ను పిలుచుచున్నాడు, తన కరములు చాచి నిన్ను పిలుచుచున్నాడు. ఆదరిస్తాడు, ఆదరిస్తాడు యేసు ఆశ్చర్యకరుడు, యేసు ఆశ్చర్యకరుడు, యేసు ఆశ్చర్యకరుడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. బాగున్నారా? దేవుని కృప నీకు తోడై ఉండి ప్రభు నిన్ను నడిపించాలని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నా. చాలా మంది ఒక ప్రశ్న వారి హృదయంలో ఉంటుంది. ఒకవేళ నీలో కూడా ఈ ప్రశ్న ఉండొచ్చు. ఎన్ని రోజులు ఈ కష్టాలు, ఎన్ని రోజులు ఈ బాధలు, అసలు ఈ కష్టాలలో నుండి నేను బయటపడగలుగుతానా? సంతోషకరమైన వాతావరణము, మంచి రోజులు నేను అనుభవిస్తానా? ఈ దుఃఖము, ఈ నిట్టూర్పు నుండి విడుదల నాకు కలుగుతాదా? లేదంటే ఇదే దుఃఖ దినములు, కష్ట దినములు ఇలానే లైఫ్ లాంగ్ నా బ్రతుకంతా కూడా ఇలానే ఉంటుందేమో అని కొన్నిసార్లు నువ్వు బాధపడుతూ ఉన్నావేమో కదా. చాలా మంది కూడా కొన్నిసార్లు అంటూ ఉంటారు, ఇక పుట్టిన నుంచి నేను చనిపోయేంత వరకు కూడా నా జీవితంలో ఇవే దినాలు, నేను బాధపడాల్సిన దినాలు, వేదన పడాల్సిన రోజులు, నా కష్టాలు పోవు, ఇక నేను ఇదే నా లైఫ్ అంతా ఇలానే ఉంటది అని కొన్నిసార్లు ప్రార్థన కోరుతూ కొంతమంది వచ్చి చెప్తుంటారు. అసలు పోతాయా? నేను బాగుపడతానా? నా జీవితం బాగవుతాదా అని కొంతమంది అడుగుతూ ఉంటారు. అయితే నీకు ఒక శుభవార్త దేవుని బిడ్డలారా, అలా అడుగుతున్న వారిలో నీవు కూడా ఒక వ్యక్తిగా ఉండొచ్చు. నీలో కూడా కొన్ని ప్రశ్నలు ఉండొచ్చు. ఇక నేను బాగుపడనేమో, నా స్థితి మారదు, నేను ఇలానే ఉంటానేమో అని నువ్వు కూడా బాధపడుతున్నావా? అయితే దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు, నీవు ఆరాధిస్తున్న దేవుడు నమ్మదగిన దేవుడు. ఎందుకంటే ఆయన వాక్యము ఇలా సెలవిస్తుంది. ఆ వాక్యాన్ని చదువుకుందాం. 94వ కీర్తన 10వ వచనంలో, నీతిమంతుల కష్ట దినమును పోగొట్టి వారికి నెమ్మది కలుగజేయువాడు అని వాక్యం సెలవిస్తుంది. అంటే కష్ట దినములను, కష్టాన్ని, అంటే నువ్వు కష్టపడుతూ, వేదన పడుతూ, బాధపడుతూ ఏదైతే అనుభవిస్తున్నావో దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకొని ఆ కష్ట దినములన్నిటినీ నీ దగ్గర నుండి ఆయన తీసివేసి నీకు నెమ్మదిని దేవుడు కలుగజేస్తాడంట. కాబట్టి దేవుని బిడ్డ, ఇంకెన్ని రోజులు, ఇంకెప్పుడు పోతుంది, ఎప్పుడు బాగుపడతాను, అసలు మంచి రోజులు వస్తాయా, ఇలా నిన్ను నీవే ప్రశ్నించుకుంటూ కృంగిపోవద్దు. ఎందుకంటే దేవుని వాక్యము నమ్మదగినది. ఆయనే అంటున్నాడు, నా బిడ్డలు అంటే నీవు, దేవుని నమ్ముతున్న నీవు, యథార్థంగా నీతిగా ఆయన కొరకు జీవిస్తున్న నిన్ను ఆయన జ్ఞాపకము చేసుకొని నీ కష్టానికి కారణమైన, నువ్వు దేన్నైతే నువ్వు కష్టపడుతూ, నువ్వు బాధను అనుభవిస్తూ ఈ కష్ట దినాలు పోవాలి, ఈ దుఃఖ దినాలు పోవాలి అని దేని కొరకైతే నువ్వు బాధపడుతున్నావో దేవుడే అంటున్నాడు, ఇదిగో నీ యొద్ద నుండి వాటన్నిటినీ తీసివేసేస్తానంటున్నాడు. తీసివేసి ఆయన నీకేమిస్తాడంట? నెమ్మదిని ఇస్తాడంట, సమాధానాన్ని ఇస్తాడంట, సంతోషాన్ని ఇస్తాడంట. ఇక మంచి దినములు నువ్వు గడిపేటట్లుగా దేవుడు నీకు సహాయపడబోతున్నాడు. కాబట్టి భక్తిహీనులను చూసి, భక్తిహీనుల యొక్క జీవితంలో ఎదురవుతున్నట్లుగానే, వారికి ఉన్నట్లుగానే నీతిమంతులైన మీకుంటాయని ఎప్పుడు నువ్వు అనుకోవద్దు. ఎందుకంటే నువ్వు ఆరాధిస్తున్న దేవుడు నమ్మదగిన దేవుడు గనక ఆయన నిన్ను విడిపించబోతున్నాడు. నీ కష్ట దినములన్నిటిని ఆయన పోగొట్టి నీకు నెమ్మదిని దయచేయబోతున్నాడు. ఈ ఉదయకాలం నీ మాట నమ్మి ప్రభుని స్తుతించు. నీ కొరకు నేను చిన్న ప్రార్థన చేస్తాను. సర్వశక్తి గల దేవా స్తోత్రం. ఎంతమంది బిడ్డలైతే ప్రశ్నించుకుంటున్నారు, ఇక బాగుపడదు, మంచి రోజులు చూడని ఎంతో మంది బిడ్డలు అనుకుంటున్నారు. కానీ నిన్ను నమ్మినప్పుడు నాయన, నీవు వారి జీవితాల్లో, వారి కుటుంబాల్లో ఆ దినములు, ఆ కష్ట దినములు అన్నిటినీ పోగొట్టి నెమ్మదిని కలుగజేస్తానని నీ వాక్యం ద్వారా మాట్లాడావు. ఈ మాటని నమ్ముతుండగా వారి జీవితాల్లో, వారి కుటుంబాల్లో అద్భుతాన్ని చేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మిస్పా మినిస్ట్రీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ లో మీ యొక్క
మీరు బలపరచబడ్డది, ప్రార్థన అవసరతలు మీరు తెలియజేయండి. మీ కొరకు ప్రార్థన చేస్తాం. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.